600 హామీలు ఇచ్చి కనపడిన ప్రతి కులానికి, ప్రతి ఊరికి, ప్రతి జిల్లాకి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ 600 హామీలే కాకుండా ఊరూరికి మీటింగ్కి వెళ్ళినప్పుడు పిట్టల దొర సామెతగా వేల సంఖ్యలో హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు. ఉదాహరణకి బందర్లో ఓట్లు అడుక్కుంటాకి, మా ఊరు ప్రజల్ని ఓట్లు అడుక్కుంటాకి బందర్ వచ్చి బందర్లో ఓట్లు అడుక్కుంటూ చెప్పినటువంటి హామీలు ఒక్కటంటే ఒక్కటన్నా అమలు చేసావా? 3 సెంట్లు స్థలం ఇస్తానని 3 గజాలన్నా ఎవరికైనా ఇచ్చారా? బందరు పోర్టు 6 నెలల్లో పూర్తి చేస్తానని 5 ఏళ్లలో పూర్తి చేశారా? కనీసం పని మొదలు పెట్టలేదు. ఆక్వా హబ్ నిర్మాణం చేస్తా అని చెప్పారు మచిలీపట్నాన్ని. ఆక్వా హబ్ నిర్మాణం చేశారు. ఆక్వా హబ్ చేస్తా అని చెప్పారు, చేశారా? 2019 ఎన్నికలు వెళ్ళే రోజుకి హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి నిరుద్యోగులు బందరికి ఉద్యోగాలు ఎత్తుక్కుంటేట్టు వచ్చేట్టు చేస్తానని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇలాంటి అనేక హామీలు బందర్కే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల హామీలను ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు హామీలన్నింటినీ కూడా తొంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చిన కానీ మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి హామీలని కానీ అన్నీ కలిపి 99% హామీల్ని అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపడితే కనీసం గురువింద గింజకి అడుగును మాత్రమే నలుపు ఉంటుంది. ఈ రాజకీయ గురువింద లాంటి చంద్రబాబు నాయుడికి ఒళ్ళంతా నిలువెల్లా మచ్చలున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పులెన్నేటువంటి అర్హత చంద్రబాబు నాయుడికి ఏమాత్రం లేదనేది రాష్ట్ర ప్రజల యొక్క వాక్కు. ప్రజలు మాట్లాడుకునేది. ఎన్నికల ముందు మాట ఇస్తాడు, ఓటు వేయించుకుని అధికారంకి వచ్చిన తర్వాత మోసం చేసేటువంటి గొప్ప గుణం ఉన్నవాడు చంద్రబాబు నాయుడు అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ నోరారా మాట్లాడుకున్నటువంటి మాట. అటువంటి చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేయడంలో నిష్ణాతుడైనటువంటి మోసగాడిగా ముద్రపడినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, హామీల గురించి చర్చించేటువంటి అర్హత ఎక్కడుంది అసలు చంద్రబాబు నాయుడికి? అర్హత ఉంటే కదా కనీసం 0.5% అర్హత. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కనీసం 0.5 హామీలు నిలబెట్టుకున్నటువంటి గుణం ఉన్నవాడైనా కనీసం చర్చకి సవాలు విసరచ్చు. బరితెగించినోడు ఏమైనా ఇసురుతాడు, సవాలు ఇసురుతాడు, ఏమైనా ఇసురుతాడు. నిర్లజ్జగా, నిర్దయగా ఎన్టీ రామారావుని కూలదోసి వెన్నుపోటు పొడిచినటువంటి వాడు ఇవాళ ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన వాడు. 14 ఏళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్కటి ఇది చంద్రబాబు పథకం. ఎన్టీ రామారావుకి పథకాలు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారికి పథకాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి పథకాలు ఉన్నాయి. చంద్రబాబుకి ఒక్కటంటే ఒక్క పథకం ఏమన్నా ఉందా? తన 14 ఏళ్ల పరిపాలనలో తను ముద్రేసుకున్న ఒక్క పథకం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన వాడు, ప్రజల్ని మోసాలు చేసేవాడు, అధికారం కోసం ఎంతకైనా బరితెగించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి జనం గుండెల్లో మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడంతే అనేటువంటి ముద్ర వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేయడం కానీ చర్చించేటువంటి అర్హత చంద్రబాబు నాయుడికి లేనే లేదు. మేము చేతులు మడత పెట్టదాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు చేతులు మడత పెడతాకి మా చేతిలో పని అయితే చివరికి ఎవడయ్యా అంటే షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని రోజు ఊరికి ఒక చోట షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని డయాస్ మీద ఆ కుర్చీ మడత పెట్టేటువంటి ఈ చంద్రబాబు నాయుడు కానీ అతని కొడుకుకి కానీ మీ కుర్చీలు 2019లోనే మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. 2024లో కూడా ప్రజలు మళ్ళీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడతా ఖాళీ ఉండాలి కదా. కాబట్టి మీరు షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ తెచ్చుకుని, టెంట్ హౌస్ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని మీరు మడత పెట్టినంత మాత్రాన కాబట్టి ప్రజలు ఇప్పటికే
మరొకసారి మీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఊరూరా కుర్చీలు అద్దెకి తెచ్చుకు తిరిగినంత మాత్రాన ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానం జగన్మోహన్ రెడ్డి గారికి. మీ సభ చూడండి, మా సభలు చూడండి. మీ ఖాళీ కుర్చీలు మడతెట్టి ఎక్కడ పెట్టాలో ముందే చూసుకోండి.